బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష కొనసాగుతుంది. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష కొనసాగుతుంది. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఇవాళైతే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సమీక్షా సమావేశం అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. సో మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇవాళ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈ సమావేశంలో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితర ముఖ్య నేతలు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేష్ రెడ్డి తదితర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం ఓడిపోయిన చోట ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఓటింగ్ శాతం తగ్గింది, మనకు ఎందుకు కార్యకర్తల పొరపాట్ల లేదు, నిజంగానే ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ అందించిన పథకాలు ఇంకేమైనా కింది స్థాయిలో వెళ్ళక మనకు ఓటు తక్కువ పడ్డాయా అని చెప్పి అంచనా వేసేందుకు ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. కాంగ్రెస్ మన పార్టీ కార్యకర్తలు నేను జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడటం కొంత బాధించింది. అదేవిధంగా అధిష్టానాన్ని కలిసేందుకు పార్లమెంటరీ నియోజకవర్గ నేతలు కొంతమంది అడ్డుపడేందుకు కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ విధమైన గ్యాప్ రావడం నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎన్నో పథకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా ఫలితాలు రావడం నన్ను బాధించిందని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా నిజామాబాద్లో పార్లమెంటు సభ్యురాలుగా నేను ఓడిపోవడం కూడా చాలా ఆశ్చర్యం అనిపించిందని చెప్పింది. కాబట్టి భవిష్యత్తులో అలాంటి ఈ అన్ని గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తులో మనం పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరికి టికెట్ కేటాయించిన మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ ప్రతిష్టను కాపాడాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన కేసీఆర్కు ఈ విధమైన ఫలితాలు రావడం ఒక చాలా బాధాకరం. ఇది మన అందరం కూడా దేశవ్యాప్తంగా చాలా నష్టమని కూడా భావించాలి. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి అప్పుడే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఏ విధంగా కేసీఆర్కి వచ్చిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకొని మనం దేశంలో మన తెలంగాణ ప్రతిష్టను కాపాడే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆమె పిలుపునిచ్చింది. శాలిని, థ్యాంక్ యూ రామ్.